హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలైనా, మహిమగల దేవా, జీవముగల దేవా. అవునైనా నీ యొక్క పాదం సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభావ మీరే మాట్లాడుతున్నాం. అవునైనా మీదట నా ప్రభు మీరే మాట్లాడి సహాయం మేము కాదు నైనా మాట్లాడేవారు మీరు కనుక మీరే మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహిమకలుగాక. దేవుని యొక్క నామమున మహిమకలుగాక. హల్లెలూయా. కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట జీవపు ఊటలుగా నిలబడతాయి. ఎందుకు తెలుసా? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట జీవపు ఊట. హల్లెలూయా. ఆ జీవపు ఊట ఎలాంటిదో తెలుసా? జీవితాన్ని సరిదిద్దుతుంది. హల్లెలూయా. ఆ జీవపు ఊటను అనుసరించిన వారు, ఆ ఊటను తాగి మింగిన వారట అసలు చావరట. హల్లెలూయా. చావరంటే నీలో ఉన్న ఆత్మకు చావులేదు అని. నీలో ఉన్న ఆత్మకు చావులేదంటే నువ్వు నరకముకు పోవు అని అర్థం. ఎందుకు అంటే ఆ నరకాగ్నిలో ఆత్మ చస్తూ బతుకుతుంది. హల్లెలూయా. అటు బ్రతకలేక ఇటు చావలేక ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటుంది. కేకలు పెడుతుంది. ఆ యొక్క ఆత్మ ఆ నరకగ్నిలో చచ్చుతూ బతుకుల కంటే బ్రతుకుట మేలు. హల్లెలూయా. ఎవరి దగ్గర? యేసు దగ్గర బ్రతుకుట మేలు. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఆయన కుడిపాసన కూర్చొని లేదా ఆ దూతల మధ్యలో ఉండి స్తుతియాగం చేసుట మేలు. ఆ స్తుతియాగం చేసుట మేలుగా ఉండాలంటే ఆ జీవపు ఊటలను తాగి మింగవలను. హల్లెలూయా. ఆ యొక్క జీవిత ఊటను తాగి మింగవలను. జీవిత యొక్క ఆహారాన్ని తిని నెమరి వేయవలను. హల్లెలూయా. నెమరి వేసుడు అంటే, తిని నెమరి వేయడం అంటే ఈ దేవుడి యొక్క వాక్యాలే కదా. దేవుడు వాక్యమై దేవుడు ఉన్నాడు కదా అనేసి బైబిల్ మొత్తం పేపర్లు చెప్పుకొని మింగి నమ్మి మింగడం కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని తిరిగి నెంబరేమంటే మళ్ళీ ఆ యొక్క జీవ గ్రంథములు తెరవడిచి మళ్ళీ దాన్ని రిపీట్గా చదవాలి. అదే తిని నెంబరవేయడము అంటారు. హల్లెలూయా. కనుక ఈ యొక్క జీవపు ఊటలను త్రాగి మింగిన వారు, ఈ త్రాగి మింగిన వారు అనగా దాన్ని అనుసరించి నడుచుతున్న వారి యొక్క జీవితం అట, అనుసరించి నడుచున్న యొక్క ఆత్మాట దేవుని యొక్క కుడిపాసం దగ్గర కూర్చొని ఉంటుందట. అనుసరించకపోతే ఆత్మ చావలేక బ్రతకలేక కేకలు పెడతాడని నాకు అగ్నిలో. హల్లెలూయా. అది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో నివాసం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నివాసం ఎప్పుడు చేస్తుందో తెలుసా? జీవపు ఊటలను త్రాగి మింగినప్పుడే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ నివాసం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ ఆత్మ పరలోక రాజ్యానికి మెట్టుగా ఎక్కించడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ప్రియమైన కుమారుడు, నీ యొక్క జీవితంలో దేవుని అనుసరించి నడుచున్నావా? నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కుడిపాదను కూర్చోవాలని అని అనుకుంటున్నావా? నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా ఎన్నడైనా నీ లోకానుసారం యొక్క ప్రార్థన చేస్తున్నావు, నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నిన్ను సృజించిన సృష్టికర్త కోసమే నువ్వు ప్రార్థన చేశావా? ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జకర్యా 2:10 సియోను నివాసులారా, సియోను నివాసులారా
నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. మీ మధ్యలో నేను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. అదే 11వ వచనంలో ఒక మాట ఉంటది కదా, ఆ దినమున అన్య జనుల నాయకులు అన్య జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఓ కుమారుడా, మీ మధ్య నివాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ సియోను జనులను చెప్పడం కాదు, నీ కోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్యలో ఉండడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను కనుక నీవు పాడి స్తుతించి ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలి. అయితేనే మీ మధ్యలో ఉంటానంటాడు. హల్లెలూయా. ఎక్కడనైతే ఇద్దరు లేదా ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు దిగడా? అది నీ హృదయాన్నే ఆయనకు అప్పేపల కంప్లీట్గా. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలంటే, మధ్యలో ఉండాలంటే నీకు హృదయాన్ని కంప్లీట్గా అప్పచెప్పాలి. అయితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను మధ్యలో నివాసం చేయడానికి, ఆత్మను దించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడి యొక్క సంకల్పం ఏమైతే ఉందో, దేవుడి యొక్క చిత్తానుసారం ఏమైతే ఉందో దాని యొక్క అనుసరించి నడుచున్న వారి యొక్క మధ్యలో ఆయన ఆత్మను దిస్తాడు. హల్లెలూయా. అందుకంటున్నా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తును, సంతోషముగా ఉండి పాటలు పాడండి. ఆయన సంతోషపరచాలంటే, ఆయనను ఆనందపరచాలంటే ఏం చేయాలి? పాటలు పాడుతూ ఆనందముతో నాట్యం ఆడాలి, అంతరంగ నాట్యం ఆడాలి. హల్లెలూయా. నాట్యం అంటే కాళ్ళు చేతులు ఊపుడు కాదు, తలలు ఊపుడు కాదు. ఈ లోకానికి కలబడే ఒక నాట్యము కాదు, దేవుడికి ఇష్టానుసారమైన నాట్యము, దేవుడికి నచ్చేలా నాట్యము. ఆ దేవుడికి నచ్చిన నాట్యం తెలుసా? అంతరంగంలో త్యాగం జరుగుతూ అంతరంగంలో ఆయన మయపరచడానికి అంతరంగంలో నాట్యం ఉంటూ ఆడాలి. నాట్యం ఆడాలి అంటే ఆయన శృతిస్తూ గణపరుస్తూ మయపరుచున్నప్పుడు, ఆయన కీర్తనలు పాడేటప్పుడు మన హృదయ మాట మన యొక్క అంతరంగంలో ఉల్లాసంగా పాడాలి. అదే నాట్యం. మనం చేస్తున్న నాట్యం ఏంటిది? లోకము చూడాలి. మనం చేస్తున్న నాట్యము లోకము చూడాలి. మనం చేస్తున్న గొప్ప క్రియ లోకము చూడాలి. మనం చేస్తున్న ప్రతిది కూడా లోకము చూడాలి, లోకము మెప్పిక అంతే. కానీ దేవుడు చూస్తాడు, దేవుడు చూడాలి, దేవుడు మెప్పించాలి. ఆయన తీర్పులో నేను ఖచ్చితంగా తీర్పు నెగ్గాలని ఒక ఆలోచన ఒక్కరికి ఉంది. ఆల్రెడీగా వాక్యమే దేవుడై ఉండను, దేవుడే వాక్యమై ఉండని తెలియపరిచినప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవితంలో నడుస్తున్నావా లేదా అని నువ్వు ఆలోచించడానికి ఒక్కటి చాలు. ఏం తెలుసా? ఒక్కటి చాలు. లోకము మెప్పు కొరకు నువ్వు నిలబడితే అది వ్యర్థమే. ఆ దేవుడిని తీసుకుపోయి నరకంలో కలుపుతారు. హల్లెలూయా. లోకంలో ఉన్న జనాలు మెచ్చుకోవాలని నీవు నీ ఇష్టానుసారంగా ఉంటే దేవుడే తీసుకుపోయి అగ్గిలో పడతాడు. అది సత్యం. కానీ దేవుడికి మెప్పుగా ఎలా ఉండాలి? ఆయన స్తుతిస్తూ
ఆయన ఆరాధిస్తూ, ఆయన పాడుస్తూ, ఆయన కీర్తనలు పాడుతూ ఈ యొక్క అంతరంగంలో నాట్యము చేయాలి. నీ యొక్క అంతరంగంలో హృదయాగం చేసుకుంటూ నాట్యం చేస్తే దేవుడికి మెప్పు, దేవుడు చూస్తాడు. ఎస్, అంటే లోకానికి కనబడే ఒక నాట్యము అది వ్యర్థమే, అది లోకాన సంబంధించితమే, అది దేవుడికి ఇష్టానుసారమైనది కాదు. దావీదు నాట్యం ఆడలేదా? ఆడినా దావీదు నాట్యం ఆడేటప్పుడు లోకం చూడడానికి నాట్యం చేసిండా? చేయలే కదా. మరి ఎలా నాట్యం చేశాడు? అంతరంగంలో నాట్యం చేశాడు. హల్లెలూయా, అవునా కాదా? ఆయన పాడుతూ, ఆయన ఆనందిస్తూ, ఆయన శుద్ధిస్తూ, ఆయన వాక్కులు అనుసరిస్తూ నడుస్తూ అంతరంగంలో శుద్ధియాగం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుని ఏర్పరచుకున్నాడు. కవచం ఇచ్చాడు యుద్ధానికి వేయడానికి. హల్లెలూయా. ఆయన చిన్నతనములో దేవుడే ఆయనకు కవచం ఇచ్చాడు. ఇచ్చిందా లేదా? గొలియాతుతో యుద్ధం చేయడానికి అందరూ భయపడ్డారా లేదా? కానీ దావీదు ఏం చేశాడు? ముందుకు అడిగేశాడు. ఎందుకు వేశాడు తెలుసా? నా వెనుక నన్ను సృజించిన సృష్టికర్త అయిన నా యెహోవా దేవుడు ఉన్నాడు, నేను భయపడే అవసరమే లేదు. నేను ముందుకు అడిగి దేవుడు విత్ పర్మిషన్తో దేవుడు ఇచ్చిన పర్మిషన్తోనే ఆయన ముందుకు అడిగేశాడు. కానీ ఆ యుద్ధానికి వెళ్ళాడు, అపవాదంతో దావీదుతో యుద్ధము చేశాడు, దేవుడు కూడా సహాయం చేశాడు. అది అంతరంగములో నాట్యము వాడుతున్న జీవితాలు దేవుడి యొక్క సంకల్పం కలిగి ఉంటాయి, దేవుడికి ఇష్టానుసారం ఉంటుంది, దేవుడికి నీకు కనెక్షన్ అయి ఉంటాయి. నీ బాబాలారా, అది అలాంటి జీవితము ప్రతి ఒక్కరికి ఉండాలి. లోకము మెచ్చుకునే ఒక అవకాశం అవసరం లేదు, లోకాన్ని చూసే నాట్యం అవసరం లేదు. లోకము చూస్తున్న నాట్యం చేయాలనుకుంటే నీ జీవితమే నాట్యంగా మారబడుతుంది. అవును కదా? నీ యొక్క జీవితమే నాట్యంగా మారబడుతుంది. ఒక పని చేస్తున్న వ్యక్తిని ఆ పని పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయనకు ఇచ్చిన బిర్దు అలాంటిదే కదా. అవును. కానీ జీవమగల దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బిర్దు ఇచ్చాడు. ఆ బిర్దును మా బిర్దును ప్రతి ఒక్కరు మధ్య మర్చిపోయి లోకమే కావాలనుకుంటున్నాం. ఆ దేవుడు ఇచ్చే బిర్దు తెలుసా? పనివారు. ఎవరి పనివారు? ఆయనకు పనివారు, పాత్రులుగా వాడడానికి ఈ లోకంలో ఇచ్చాడు. అవునా కదా? ఏదో పని చేస్తే ఆ పనితో పెడుతూ ఉంటావు. పనివారనగా సువార్థికులుగా ప్రతి ఒక్కరిగా ఏర్పరచుకున్నారు. అది దేవుడే. ఓకే, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓకే, కానీ ఈ లోకంలో, ఈ పాపం మధ్యలో ఉన్న లోకంలో ఉండి కూడా తెలియకుండా నేను పరిశుద్ధుడని పొంగిపోయి సువార్త ప్రకటిస్తున్న వారిని నేలకు తొక్కుతున్నారు. ఎవరు తెలుసా? బైబిల్ పట్టుకున్న వారే. తెలిసినో తెలియదు. ఆయన ఇష్టానుసారమైన జీవితం లేదు, దేవుడి యొక్క ఇష్టానుసారమైన జీవితం లేదు. ఆయన యొక్క ఆలోచనలే, ఆయన యొక్క తలంపులే ఆయన ఇష్టానుసారమైన జీవితంలో నడుస్తున్న వారి జీవితంలో కరెక్ట్ ఉండదు, వేడుకలకు ఏలుబెట్టి చూపెట్టడం. అది దేవునికి ఇష్టానుసారమైనది కాదు. భాష కదా. ఏం తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పినా అదే చేయాలి. దేవుడు తెలియపరుచుంది చేస్తున్నాడు. అర్థమే తెలుసా? నువ్వు అపవాదికి వద్దురో బిడ్డ, నువ్వు తీర్పులో నెగలో బిడ్డ, నువ్వు నరకంలో పడిపోతావు. ఎవరైనా, సువార్థికుడైనా, బోధకుడైనా, ప్రవక్త అయినా, ఎవరైనా
ఆయన చిత్తముగా నడవకపోతే, జీవ గ్రంథంలో ఏదైతే రాయబడిందో దాన్ని అనుసరించాలి అంతే. నీ దీంట్లో లేనిది నువ్వు చేస్తున్నావంటే అది నీ ఇష్టానుసారమే. అది అపవాద క్రియలు, లక్ష్య క్రియలే. ప్రియమైన కుమార్తె, నీ జీవితం అలాగుంటే మార్చుకో. లేకపోతే దూతలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, జాగ్రత్త, తీర్పులో నిన్ను తీసుకపోయి అక్కిలో పడేస్తారు. నువ్వు లోకములో ఉన్నావు, ఓకే, నీ మెప్పుకే నిన్ను అందరు మెచ్చుకోవడానికే నువ్వు అన్ని చేస్తున్నావేమో దేవుడికి వ్యతిరేకంగా. సువార్థికుడైనా, ఏ సేవకుడైనా, విశ్వాసులైనా, ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యము బైబిల్లో ఎట్లా రాయబడిందో అలా జీవించు. అయితేనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనెక్షన్గా పెట్టుకుంటాడు, రాయవారిగా ఏర్పరచుకొని ఉంటాడు. ఈ బాబాల దేవుడి యొక్క సంకల్పం జీవితం ఎలా ఉందో అలానే జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తే అది స్పెషల్ అనండి. ఎస్, బైబిల్లో చెప్తుంది, ఒక్కడు కూడా పరిశుద్ధులు అందరూ పాపలే అన్నప్పుడు నేను పరిశుద్ధులను ఎందుకు కూడా, అది దేవుడికి ఇష్టానుసారమైన జీవితమేనా? అది నీ యొక్క ఇష్టానుసారమైన జీవితము లోకములో తుప్పు పట్టిపోతుంది. ఆ లోకములో అది నశించిపోయేదే. కానీ నువ్వు దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. నేను చేసిందే కరెక్ట్ అంటున్నావు, కానీ మరి దేవుని యొక్క వాక్యం అలా లేదే. ఈ పరిశుద్ధ గ్రంథంలో అవి లేవే. నువ్వు చేసిన క్రియలు లేవు, నువ్వు చేసిన ఈ యొక్క బైబిల్లో రాయబడి లేవు. లోకానుసారంగా నడుస్తున్నావేమో, ఆ లోకానుసారం నడవ లేదు. నా కుమారునిగా ఏర్పరచుకోవడానికి నేను సిద్ధంగా అంటున్నాడా లేదా? నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. ఎప్పుడు? ఆయన ఇష్టానుసారంగా నడిచాం. ఎప్పుడు? దేవునికి ఇష్టానుసారంగా నడిచినప్పుడు. సువార్త చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, సమస్యలు వచ్చి పెట్టుకున్నాయి అంటే అర్థం ఏం తెలుస్తా? ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకో. ఏదో తెలుస్తా, నీ జీవితంలో ఏదో ఒకటి బైబుల్లో రాయబడింది, అది ఏదో చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యము ఖడ్గము లాంటిదని తెలిసి కూడా నీవు భయపడతలేవు. ఎందుకో తెలుసా? పోయిన తర్వాత పరలోకంలో తీర్పు ఉన్నప్పుడు చూద్దాం. ఉన్నప్పుడైతే సుఖంగా బ్రతుకుదాం, సుఖంగా జీవిద్దాం. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నారో వారికి ఫస్టే తీర్పే ఉండదు. డైరెక్ట్ తీసుకొని నరకం పడేయడమే. అది దేవుని యొక్క సంకల్పము ఏదైతుందో అదే జరగాలి. పరిశుద్ధాత్మదేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ కుమారుని జీవితము తప్పుగా ఉంటే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. నువ్వు చేస్తున్నది ఒక ప్రతి ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి, నువ్వు చేస్తున్న దేవుడికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నావేమో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట నువ్వు విన్నప్పుడు చేస్తున్నావేమో తెలుసుకొని బైబిల్ అంతా చూడు. నువ్వు చేసిన మాట బైబిల్లో ఉందా? నువ్వు చేసిన పని బైబిల్లో ఉందా? లేకపోతే మార్చుకో. ఎందుకో తెలుసా? మొదటిగా తీర్పు దాసులకే. ఎందుకో తెలుసా? ఇప్పుడు కాపరి తీర్పు ఉంటుంది. గొర్రెలు తప్పిపోతున్నాయి, గొర్రెలు పాపంలో పడుతున్నారు, ఓకే. కానీ వీళ్ళందరి తీర్పు కాపరికి డబుల్గా ఉంటుంది. అవునా కదా? గొర్రెల యజమానుడు కాపరికి అప్పచెప్పినప్పుడు ఒక గొర్రె తప్పపోయి ఇంటికి రాకపోతే ఎవరిని అంటారు? కాపరిని నిలబెట్టి తీర్పు తీస్తారు. అవునా కదా? అలాంటి తీర్పే పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలో ఉంది. పరలోక రాజ్యంలో ద్వారా పోకముందే ఈ యూతలో ఉంటుందట. హల్లెలూయా.
పక్కకు అది ఉంటుంది, ఏది నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు తావదు, కాలుతూనే ఉంటుంది. అందుకట ఆత్మ అట చావక బతకాక జీవిస్తూ ఉంటుందట. దేవునికి ఇష్టానుసారం జీవితం లేకపోతే బైబిల్లో రాయబడింది చేయకపోతే, బైబిల్ లేని చేస్తే చావక బతకక ఉంటుందట. ఏంటిది? ఆత్మ. కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. లేవి కాండము 26:12. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్యలో నడిచెదను, నీకు దేవుడై ఉందును. హల్లెలూయా. నేను అంటున్నాడు అక్కడ, నేను మీ మధ్యలో నడుచున్నాను బిడ్డ. నువ్వు గుర్తెరుగుతలేవేమో, నేను మీకు దేవుడై ఉన్నాను. హల్లెలూయా. అవునా కదా? మీకు మధ్యలో నడుస్తున్నాను, నేను దేవుడై ఉన్నాను. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి చూస్తున్నాను, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క తప్పు చూస్తున్నాను. నేను చెప్పిన మాట వినకుండా చేస్తున్నావు. నేను చెప్పిన మాట మీరు చేసే క్రియలో నేను చెప్పింది ఒక్కటి కూడా లేదు. మీ మధ్యలో ఉన్నా, నేను చూస్తూ ఉన్నాను. నన్ను ఎవరు చూశారనుకోకు, నేను చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని యొక్క మాటలు వింటుంటే, ఒకవాడు వింటుంటే ఇట్లా గజలాడుతుంది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని నడిచిన యొక్క వారికి. అయ్యో, నేను ఇప్పుడు తప్పు చేశాను, నాకు తీర్పులు ఏమవుతుందో, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, భయం అనుకుంటుంది. ఇలా భయం అవుతుంది. లోకానుసారం జీవించే వారికి ఏమని కాదు. ఎందుకు తెలుసా? అపవాది సాతానే ఉంటాడు కదా. ఆదికాండము 17:7. నేను మీకును నీకును నీ తరువాత నీ సంతానమునకు, నేను నీకును నీ తర్వాత సంతానముకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. అవునా? నాకును నీకును నీ మధ్య నీ తరతరముల వారుగును కదా, నిత్య నిబంధనగా స్థిరపరచెదను ఉన్నదా? స్థిరపరచండి. ఇదే దేవుని యొక్క వాక్. ఆ వాక్కు మరి హృదయంలో ఫలించినప్పుడే, ఆ వాక్కునుసారంగా నడిచినప్పుడే కదా జీవితము అభివృద్ధి పరిచింది. అవునా కదా? ఏం లేదు. ఈ బైబిల్లో ఇక్కడ ఆది కాండంలో ఈ ఆదాముకును వీళ్ళకు బైబిల్ ఉన్న వారికి చెప్తున్నారు కదా, మనకు కాదనుకుంటున్నావేమో, కానీ వాళ్ళే కాదు, నీకే చెప్తున్నాడు. ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. అవునా? ఆత్మ శుద్ధి కలిగి ఉండాలి. నీ యొక్క హృదయాన్ని ఉత్తుక స్నానం చేపియాలి. ఎట్లా? హృదయాన్ని తీసేసి సరుకులో ముంచేసి రాకడం కాదు, వాక్కం చేత కడగాలి. పరిశుద్ధాత్మదేవుడు అప్పుడే అభిషేకం ఇస్తాడు, తల మీద దిగుతుంది. అప్పుడు నీలో ఉన్న పాప క్రియలన్నీ పరారవుతాయి. అప్పుడు సమస్యలు ఉండవు. నీకు జీవితంలో, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఏ రోగం రాదు. రోగం వస్తుందంటే తెలుసా?
దేవుడి యొక్క మందు వాడతాం అనగా దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటనట్టే అవుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం నాటబడుతుంది ఓకే, కానీ అక్కడ చెదులు పట్టట ఆ నాటబడే యొక్క విత్తనాన్ని తినేస్తుందట. ఆ చెదులంతా అపవాదన సాతానే. హల్లెలూయా. అది ఆదికాండము 26-24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు తెలుసా? నీవు భయపడకము నీ దాసుడైన అబ్రహామును అంటున్నాడు అక్కడ. అవునా? అక్కడ బైబిల్లో ఉన్న వారికి చెప్పడం కాదు, నీ యొక్క జీవితం నీ యొక్క నడుచున్న క్రియలను చూసే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇంతకుముందు చెప్పాడు కదా, సువార్థికుడైనా దాసుడైనా సేవకుడైనా ఎవ్వరు అయినా వారి యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితం లేకపోతే తీర్పు తప్పదు అంటున్నాడు. అక్కడ వాక్యంలో బైబిల్లో రాయబడిన యొక్క క్రియలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ నరకమే, తీర్పే ఉండదు, అస్సలు తీర్పు ఉండదు. ఇక ఈ ఒక్కటే తీర్పు తెలుసా? తీసుకుపోయి వాడేకు అంతే. ఎందుకు తెలుసా? నువ్వు చేస్తున్న దేవుని యొక్క కార్యం చేస్తున్నావు, దేవుని ఇష్టాన్ని నడుస్తున్నావు ఓకే, కానీ అన్ని చేసి ఒక్క కాడి గిట తప్పు గిట జరిగిందో, దేవునికి వ్యతిరేకంగా జరిగిందో, దేవుని యొక్క వాక్యం లేనిది కూడా ఏమైనా క్రియ చేసినావో జీవ గ్రంథంలో రాయబడే అన్నీ మాయమైపోతాయి. ఆ తీర్పు నీకు ఏం కనడు, అది ఒకటే కనబడుతుంది. అనగా ఇప్పుడు తేనెలో ఒక్క నీళ్ళ చుక్క ఎత్తే ఏమవుతుంది? మొత్తం ఖరాబ్ అవుతాయి లేదా? అప్పుడు ఏమైతే పడేస్తాం. అదే ప్యూర్ తేనె అయితే అలానే ఉంటే ఏమవుతుంది? దాన్ని యూజ్ చేస్తాం. అవునా? నీ యొక్క జీవితంలో ఉన్న యొక్క నీలో ఉన్న కుమర్చిన యొక్క దేవుడి యొక్క పంపించిన యొక్క ఆత్మ కూడా దేవుడికి ఇష్టాన్ని నడుస్తూ దేవుడి యొక్క మాటలు విని లోకము యొక్క మాటలు విని నువ్వు వాక్యము లేని బైబిల్లో రాయబడింది ఏమైనా చేస్తూ ఉంటే ఇంతకుముందు చేసే క్రియలకు పరలోక రాజ్యం యొక్క జీవ గ్రంథంలో రాయబడిన యొక్క మంచి మాటలని కూడా ఒక్క తప్పు వల్ల అవన్నీ కొట్టే మాయమవుతాయి. ఆ తప్పే చూపెడతారు అక్కడ దేవుడు. అవునా కాదు? అందుకే అంటున్నాడు, నా కుమారుడా నేను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను, జాగ్రత్త. నువ్వు చేసింది కూడా నేను కనిపెడుతూ ఉన్నాను. నేను చెప్పింది కాకుండా నువ్వు సొంత ఆలోచన చేస్తున్నావు, జాగ్రత్త కానీ అని పరిశుద్ధాత్మ గద్దిస్తున్నాడు. ఇప్పుడే మార్చుకో, ఎవరైనా నాకే అన్ని తెలుసా నీకు అనడం కాదు. ఫస్ట్ తెలియని ఏముండదో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టానుసారంగా లేవు అని తెలుసుకో ఫస్ట్. ఇప్పుడే మార్చుకో, ఇప్పుడే ప్రార్థన చేసుకో. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచిపోతాడు తెలుసా? ఇప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ కొట్టేయబడతాయి. కానీ ప్రాయచిత్తం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా. సర్వలోక అధిపతి నా రక్షక నీకు వందనానైనా, నీవే గొప్ప దేవుడునైనా, నీవు తప్ప ఈ లోకంలో ఇవ్వలేదని నమ్ముచున్న వారంట నైనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ఒక మాట
అవునైనా స్వచ్ఛమైన మాటలుగా మా భావిస్తున్నాం నేను. అయినా మీరే నాపై ఈరోజు మాట్లాడారు కనుక నేను నాయన దీనికి పనికి రాని వాడినైనప్పటికీ నా ప్రభువా నన్ను నీ సొత్తుగా వాడుకుంటున్నారని నమ్ముచున్నవాడు మీరే సహాయం చేయమని వింటున్న వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాల కదలికను మీరు అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.